గైస్ ఈరోజు మనం ఇప్పి చేయబోతున్నాం గైస్. ఆల్రెడీ పొయ్యి మీద ముక్కిటి పెట్టేసాం. నెక్స్ట్ చాలామంది డౌట్ అనమాట, నేను ఎందుకు లో సబ్స్క్రైబర్స్లో ఉన్నాను, బాగా ఎడిట్ చేస్తాను ఇది. బట్ అన్ఫార్చునేట్లీ నన్ను అంటే ఎవరికి ఇష్టం లేదు. అంటే యూనియన్ స్టేట్స్ దగ్గర. ఓకే, ఇప్పుడు ఒక ఇప్పి ప్యాకెట్ నేను 2 కొనుక్కున్నా. మీకు ఎన్ని కావాలంటే అంత కొనుక్కోండి. ఒక మనిషికి ఒక ఇప్పి ప్యాకెట్, ఒక మనిషికి 2 గ్లాసులు వాటర్ మూపిల్లు. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి 2 ప్యాకెట్లు 4 గ్లాసులు నీళ్ళు పొయ్యి మీద పెట్టాను. రికార్డ్ చేయి. ఇంకోండి పొయ్యి మీద పెట్టారు వాటర్ కూడా. అండ్ తర్వాత కొద్దిగా ఇప్పి రా ఉంటుంది కదా, అదంతా తీసుకొని ఈ మసాలా ప్యాకెట్ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో ఇప్పి ప్యాకెట్ పట్టుకోండి. మళ్ళీ ఇది ఇక్కడ పెట్టుకుని మళ్ళీ ఇంకొక మసాలా ప్యాకెట్ వచ్చింది, అది కూడా పక్కన పెట్టుకోండి. ఈ మసాలా ప్యాకెట్లు దేనికంటే ఫస్ట్ ఇప్పి మొత్తం ఒక స్ట్రింగ్ నూడిల్ లాగా ఫిల్ అయిపోయిన తర్వాత వేసి ఒక 5 minutes మూత పెట్టాలి. కానీ కొద్దిగా రెడీమేడ్ కావాలంటే కొద్దిగా తొందర చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం మసాలాలు వేసుకునే ముందు బాగా బాయిల్ అయిందో లేదో చూద్దాం. వాటర్ ఇంకా బాయిల్ అవుతున్నాయి. ఓకే, అండ్ మనకి బాయిల్ అయిందో లేదో తెలియాలంటే ఈ చిన్న ప్యాక్ తీసుకుని వేయాలి. తర్వాత ఒక గట్టి తీసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా పనికొచ్చింది. 2 వేసి స్టూల్ తెస్తాను, నువ్వు ఈ లోపు ఇది ఇక్కడ పెట్టు. ఓకే గాయ్స్, అండ్ చిన్నది ఉంది కదా, అది నానిందో లేదో చూద్దాం ఆగండి. ఓకే, ఇంకా నానలేదు, అట్లాగే ఉంది గట్టిగా. ఓకే, మా కెమెరామెన్ తీసేసుకున్నాడు. తర్వాత ఒక 5 minutes ఆగాలి. ఓకే గాయస్, ఓకే చాలా పెద్దగా బాయిల్ అయిపోయింది. చూడండి లోపల బుడగలు. పట్టుకో కెమెరామెన్. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న ప్లేట్లో రామెన్స్ ఉన్నాయి కదా. These are not ramens, bro. These are noodles. తర్వాత నూడిల్స్ ఉన్నాయి కదా, ఇది దూరంగా పెట్టి కెమెరా. నూడిల్స్ ఉన్నాయి కదా, వేస్తాం. ఒకటి వేసిన తర్వాత వెంటనే ఇంకోటి కూడా వేసేయండి, ఎందుకంటే అది ప్లేస్ ఎక్కువ తీసేసుకునేది. అండ్ వేసేయండి. నేను ఏం చేస్తారంటే గట్టి తీసుకుని పొడవండి కొద్దిగా ఆ రామెన్స్ని, ఎందుకంటే అవి అట్లాగే ఉండిపోయి తర్వాత తినడానికి రాదు సరిగ్గా. ఇది కొంచెం చూడండి ఎట్లా వస్తుంది. ఇంకొద్దిగా ఎంత కావాలి, నానుతుంది ఇది కూడా. ఓకే, ఓకే ఇది కూడా నానింది. ఇప్పుడు మసాలా ప్యాకెట్ వేద్దాం మసాలా. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఇవి బాగా మెత్తగా కావాలి. మెత్తగా అవ్వకపోతే వేసాం అనుకో ఇంకిచ్చుకుంటాయి, అంటే తీసేసుకునేది మొత్తం లోపలికి. బయట ఏమో ఆరెంజ్ కలర్ ఉన్నది, వైట్ కలర్. ఓకే గైస్, ఇట్లా స్ట్రింగ్ అయిన తర్వాత మసాలా ప్యాకెట్ మసాలా ప్యాకెట్ చింపుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మధ్యలో పొంగుతున్నప్పుడు ఏం చేస్తుందంటే దాంట్లో వేసేయండి మసాలా, మొత్తం స్ప్రెడ్ చేసిద్ది. అది వేసేసిన తర్వాత ఇంకో ప్యాకెట్ కూడా వేసేయండి. దాని తర్వాత 2 నిమిషాల తర్వాత కూడా వేయచ్చు, బట్ మనం వెంటనే వేసుకుంటే మంచిగా వచ్చింది. ఓకే, తర్వాత మళ్ళీ ఈ మధ్యలోనే ఇది వేసేద్దాం. మళ్ళీ అబ్జర్వ్ చేసుకుని చూసారా, ఇట్లా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత
స్పూన్ తీసుకుని తిప్పండి. అబ్బా కలిపి. కలిమి తర్వాత ఇట్లా ఉన్నప్పుడు మనం తీయద్దు ఎప్పుడు, ఒక 2 నిమిషాలు కాగాలి. ఓకే గ్యాస్, ఇట్లా అయిన తర్వాత మీరు మూత పెట్టండి, ఎందుకంటే చాలా 4 కప్పులు నీళ్ళు పోసాం కదా, అవి మొత్తం మరిగిపోవాలంటే కనీసం మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి. గ్యాస్ ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తాం, ఎందుకంటే అది పాడైపోయింది నూడిల్స్. పాడైపోయినా అంటే పాడైపోయినాం కాదు, నీళ్ళు బాగా కొద్దిగా ఎక్కువ అయింది కొంచెం, అవి మరగడానికి టైం పడుద్ది. బట్ ఆ టైంలోపు వీడియో కనుక ఎండ్ చేసేస్తున్నాం. మళ్ళీ కొద్దిగా బాయ్ ఆఫీస్ కుద్దాను.